ఆరములను హృదయాన గోర్పగా ఆ చిరునవ్వు చాలు జగమంతయు వెంబడి సాగిపోవగా. ఆ చిరునవ్వు చాలు జగమంతయు వెంబడి సాగిపోవగా. లేచి నమస్కరింపుడు విలీన మనస్కత కృష్ణమూర్తికి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణం వందే జగద్గురు. దేవతా విగ్రహం ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది, గమనించండి. ఎందుకు ఉంటుంది? ఒక్క విగ్రహంలో ఏడుపు మొహం నేను చూడలా. మనకి నవ్వు తక్కువ, వారికి ఏడుపు తక్కువ. జీర్లు వచ్చి వస్తాయి, అన్నీ వస్తాయి. కొంపలు అంటుకుపోయి వెంటనే వైద్యం, అక్కడ వెంటనే యూట్యూబ్ కళ్ళ కింద డాట్ చూప్. వాడు ఏదో చెప్తాడు అక్కడ, పెసరపప్పు ఫ్రై, కందిపప్పు ఫ్రై అని. వెంటనే వైద్యం. ఇప్పుడు ఏమైందమ్మా? కళ్ళ కింద చీరలు వస్తాయి. ఈ ఆలోచన నుంచి బయటపడితే భగవంతుడు కనిపిస్తాడు, మనశ్శాంతి ఉంటుంది. దీని నుంచి బయటపడలేకపోతున్నాం మనం. ఆసుపత్రి లేని ఊరుంది కానీ బ్యూటీ క్లినిక్ లేని ఊరు లేదమ్మా. పల్లెటూరు కూడా 4 ఉన్నాయి. 6 నెలల క్రితం అనుకుంటా శుద్ధ పల్లెటూరు ఒకటి వెళ్ళాను. శుద్ధ పల్లెటూరే, ఇంకా చాలా అసౌకర్యాలు. కానీ వాళ్ళ ఎందుకు ప్రేమ, వాళ్ళు ఏదో పెంచారు. శ్రీకాకుళం అయితే ఎక్కడ 20 మైళ్ళు లోపలికి తీసుకెళ్ళారు. ఏదో మా శిష్యుడు ఒకడక్కడ చదువుకున్నాడు, వాడు నాకు కాళ్ళు పెట్టుకున్నాడు. ఏం చేయను, గురువుగారు మీరు రావాలి. వెళ్ళాం. అక్కడ 3 బ్యూటీ క్లినిక్లు. అయ్యి శ్రీకాకుళానికి 20 మైళ్ళు దూరంలో ఉన్న ఊళ్ళో శుద్ధ పల్లెటూరులో 3 బ్యూటీ క్లినిక్.